కోవిడ్కి సంబంధించి విశేష అవగాహన కలిగి ప్రస్తుతం చీఫ్ జనరల్ ఫిజిషియన్గా యశోద్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంవి రావు గారు, అలాగే మరి కాసేపట్లో పీడియాట్రిక్స్ హెచ్ఓడిగా ఉన్నారు నీలోఫర్ హాస్పిటల్లో డాక్టర్ ఉషా తోటగారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ఎంవి రావు గారు, గతంలో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కోసం మాట్లాడుకున్నాం, డిఫరెంట్ వేరియంట్స్ కోసం మాట్లాడుకున్నాం. ఇంకా పర్వాలేదు, మనం అంతా సేఫ్ అనుకుంటున్న సమయంలో ఈ ఒమిక్రాన్ కలకలం కొంత సంచలనం రేపుతోంది. ఎంతవరకు భయపడాలి ఒమిక్రాన్కి సంబంధించి? ఒమిక్రాన్ తీవ్రతపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరేమో తీవ్రత లేదంటున్నారు, కొందరేమో స్వల్ప లక్షణాలు ఉన్నాయంటున్నారు, కొందరేమో వచ్చినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. మరోవైపు అటు బ్రిటన్ కానీ మిగతా దేశాల్లో పరిశోధనలు చేస్తున్న కొన్ని సంస్థలు మాత్రం తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది, మరణాలు కూడా భారీగానే సంభవిస్తాయంటున్నారు. ఏది వాస్తవం? క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా సార్, ఈ కోవిడ్ వైరస్ అనేక దేశాలు అనేక రకాలుగా దాన్ని ప్రభావం చూపిస్తుంది. మీరు చూస్తే గతంలో వచ్చిన వేరియంట్స్ అంటే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్స్ యూరోప్లో కొన్ని దేశాల్లో అత్యధిక ప్రభావం చూపి చాలామందిని అది పట్టబెట్టుకున్నది. కానీ ఆఫ్రికన్ కంట్రీస్లో, అదేవిధంగా ఏషియన్ కంట్రీస్, ముఖ్యంగా మన ఇండియాలో దాని ప్రభావం ఎక్కువగా లేదు. అంటే కేసులు ఎక్కువ ఉన్నా సరే మరణాల శాతం తక్కువగా ఉంది. సో దీనికి అనేక కారణాలు ఉండొచ్చు, రిపోర్టింగ్ తక్కువ ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా మొత్తానికి ఆఫ్రికన్ కంట్రీస్లోనూ అదేవిధంగా మన కంట్రీలో కూడా ఈ కోవిడ్ యొక్క తీవ్రత తక్కువ ఉందని చెప్పుకోవాలి మరణాల విషయంలో. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంటు ఇది ప్రత్యేకం, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ లేని, అంటే అన్ని వేరియంట్స్లో ఉన్న మ్యుటేషన్స్ కంటే కూడా, ఆ మొత్తం మ్యుటేషన్ కంటే కూడా ఈ కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్లో మ్యుటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. దాదాపు 60 వరకు మ్యుటేషన్స్ ఉన్నాయి. అందులో 30 వరకు కేవలం స్పైక్ ప్రోటీనే. ఏ ప్రోటీన్ చేతనైతే ఇది మన శరీరంలో ప్రవేశిస్తుందో ఆ ప్రోటీన్లో ఈ 30 వేరియంట్స్ ఉండటం, అందులో 15 దాకా కూడా ర్యాపిడ్ రిసెప్టర్ బైండింగ్ డొమైన్లో ఉండటం, అందులో అతి ముఖ్యమైన ఫ్యూరిన్ క్లీవేజ్ సైట్లో 3 మ్యుటేషన్ ఉండటం ఇది ఆందోళన కలిగిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ అతి వేగంగా, డెల్టా కంటే కూడా ఎన్నో రెట్లు వేగంగా ఇది వ్యాప్తి చెందుతోంది. మీరు చూస్తే నిన్న బ్రిటన్లో పాండమిక్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కంటే ఏ రోజులు ఎన్ని కేసులు ఎక్కువ నమోదయ్యాయి. దాదాపు 78,610 కేసులు నిన్న నమోదయ్యాయి. దీంట్లో ఎక్కువ శాతం వాళ్ళు ఒమిక్రాన్ వేరియంట్ నేను భయపడుతున్నారు. అదేవిధంగా మీరు చూస్తే హాంకాంగ్లో జరిగిన ఒక స్టడీలో ఈ వైరస్ 70 రెట్లు ఎక్కువగా బ్రాంకియల్ ట్రీలో, అంటే మన శ్వాసనాళాలు వృద్ధి చెందుతుందని. కాకపోతే ఇంకో మంచి వార్త అంటే ఇది 10 రెట్లు నెమ్మదిగా లంగ్ టిష్యూలో, ఎక్కడ న్యూమోనియా కలగ చేస్తుందో అక్కడ ఇది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. దాదాపు 10 రెట్లు నెమ్మదిగా డెల్టా వేరియంట్ కంటే అని చెప్తున్నారు. అంటే ఇది తొందరగా స్ప్రెడ్ అవుతుంది, కానీ సీరియస్ జబ్బు కలగజేయలేదు ఒక థియరిటికల్ వాదన. అయితే మీరు చూస్తే సౌత్ ఆఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యాంజెలో కోడ్జియా ఉన్నారు, ఇది సింపుల్ డిసీజు, కామన్ కోల్డ్ లాగా వస్తుంది, భయపడదని చెప్పారు. కానీ బ్రిటన్లో ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ బ్రిటన్లో ఆల్రెడీ కొన్ని మరణాలు సంభవించాయి. అదేవిధంగా అక్కడ పాపులేషన్, ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే బ్రిటన్లో చాలామందికి వ్యాక్సిన్ డబుల్ డోస్ అయిపోయింది. 40% మంది బూస్టర్ డోస్ అని 3వ డోసులు ఇచ్చారు. అలా ఇచ్చినా సరే ఆ వైరస్ విజృంభిస్తుందంటే ఇది వ్యాక్సిన్ ఎస్కేప్, అంటే వ్యాక్సిన్ తప్పించుకుంటుంది. ఇమ్యూన్ ఇవేజన్, అంటే ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళని ఇమ్యూనిటీ కూడా దీనికి పనిచేయటం లేదు. కాబట్టి ఎన్నో దేశాల్లో రకరకాల జనాభా నిష్పత్తి ఉంది. మన దేశంలో యంగ్ పాపులేషన్ ఎక్కువ, యూరోప్లో ఓల్డ్ పాపులేషన్. కాబట్టి ఇది ఒక్కొక్క దేశం ఒక్కొక్కలా ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇంతకుముందు మన అనుభవం దృష్ట్యా ఇంతకుముందు వేరియంట్స్ కూడా ఎక్కువ ఏజ్డ్ పాపులేషన్ వారిలో ఇది ఎక్కువ ప్రమాదం కలగజేసింది. కాకపోతే సౌత్ ఆఫ్రికాలో దాదాపు 10% కేసులు 2 సంవత్సరాల పిల్లలకు కూడా కలిగిందని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంకా మనకి పూర్తి అవగాహన, సమాచారం రావాలంటే అనేక దేశాల్లో ఎక్కువ కేసులు ఎక్కువైనప్పుడు మనకి ఎప్పుడో స్టడీ చేస్తే అప్పుడు మనకి ఇది ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంది, ఏ దేశం ప్రభావం ఎక్కువ ఉంది, ఇది కేవలం సింపుల్ కోల్డ్ లాగా వస్తుందా లేకపోతే ఇంకా ప్రమాదకరంగా మారుతుందని చెప్పొచ్చు. బ్రిటన్లో ఇప్పుడు మీరు చూస్తే బ్రిటన్లో ఎపిడెమియాలజిస్ట్ టిమ్ స్పెక్టర్ ఏమంటున్నారంటే ఈ సిమ్టమ్స్ కూడా వేరుగా ఉంటున్నాయి. ప్రధానమైన సిమ్టమ్ కామన్ కోల్డ్, తుమ్ములు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, అదేవిధంగా తలనొప్పి వస్తుంది. కొంతమంది విపరీత నీరసం వస్తుంది. చాలా తక్కువ మందిలో విపరీతమైన దగ్గు, చాలా తక్కువ మందిలో జ్వరం వస్తుందని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎవరికైనా కామన్ కోల్డ్, సాధారణ జబ్బు లక్షణాలు వస్తే బ్రిటన్లో ఇప్పుడు వారికి వెంటనే కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు. చాలామందిలో కోవిడ్ తేలుతుంది. కాబట్టి ఈ సిమ్టమ్స్ కూడా మారుతున్నాయి. కాబట్టి ఇంతకుముందు మనకున్న లాస్ ఆఫ్ టేస్ట్, స్మెల్, జ్వరం ఉండలేదు. కాబట్టి ప్రజలు ఏంటంటే కామన్ కోల్డ్ సిమ్టమ్స్ వచ్చినా సరే వెంటనే కోవిడ్ అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలా దేశాల్లో ఇది మనకు తెలియకుండా వ్యాపించిపోయింది ఆల్రెడీ. సో మనం చేసే టెస్టులు, జెనెటిక్ సీక్వెన్స్ అన్నీ కూడా గత వారం క్రితం రిపోర్ట్స్ అవి. సో ఇక్కడ జెనెటిక్ సీక్వెన్స్ దాదాపు వారం రోజులు పడుతుంది. కాబట్టి మనం చూసే గణాంకాలని కూడా వారం క్రిందటి. ఈరోజు ప్రస్తుతానికి అనేక దేశాల్లో ఒమిక్రాన్ ఆల్రెడీ
వ్యాపించి ఉంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంవి రావు గారు, నిన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటన మనం చూస్తే గతంలో కరోనా బారిన పడిన వారికి ఒమిక్రాన్ సులభంగా సోకుతుంది, 2 డోసులు టీకా తీసుకుని ఒమిక్రాన్తో జాగ్రత్తగా ఉండాలి అని. అంటే మనం 2 డోసులు టీకా తీసుకున్న లాభం లేనట్టేనా? మళ్ళీ మనం ఇంకో బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుందా? ఇందులో అనేక వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒమిక్రాన్లో ఇంకో విషయం అంటే 2 వేరియంట్స్ వచ్చాయి ఆల్రెడీ. ఒకటి స్టాండర్డ్ వేరియంట్, ఇంకోటి స్టెల్త్ వేరియంట్. స్టాండర్డ్ వేరియంట్ ఉంటే మనకి మామూలు క్యూపీసీఆర్ టెస్ట్లో ఆ ఎస్జీన్ టార్గెట్ ఫెయిల్ ఉన్నప్పుడు దాన్ని ఈజీ గుర్తుపట్టచ్చు. అటువంటి కేసుల్ని మనం జెనెటిక్ సీక్వెన్స్ పంపిస్తాం. స్టెల్త్ వేరియంట్లో అది లేదు. ఎందుకంటే స్టెల్త్ వేరియంట్ ఉన్నప్పుడు ఎస్జీన్ టార్గెట్ ఫెయిల్ ఎస్జిటిఎఫ్ ఉండదు కాబట్టి గుర్తుపట్టడం కష్టం. అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ వైరస్లో ప్రధానమైన ప్రోటీన్ ఎస్ ప్రోటీన్, స్పైక్ ప్రోటీన్. అందులో దాదాపు చాలా వరకు మ్యూటేషన్స్ జరిగాయి. ఇంకా మ్యూటేషన్స్ ఎక్కువైతే అది పూర్తిగా నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్ట్రక్చర్ మారిపోతుంది కాబట్టి ఆ వైరస్ మన శరీరంలో ప్రవహించలేదు కాబట్టి వైరస్ అంతం కావచ్చు అని ఒక వాదన. ఇంకో వాదన ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేరియంట్ ఇన్ఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి, సంఖ్య ఎక్కువ అవుతుంది కాబట్టి మరణశాతం తక్కువనా కానీ ఆ నంబర్ ఎక్కువ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వేరియంట్ వచ్చిన మనకి ఒకేసారి సునామీలాగా ఎన్నో కేసులు వచ్చాయి. మనం చాలా మన హెల్త్ వ్యవస్థ చాలా దెబ్బతింది, అంటే అసలకులో వి కెన్ నాట్ టేక్ ఇట్. అదేవిధంగా కొన్ని లక్షల సంఖ్యలో కేసులు వస్తాయి. ఉదాహరణకు బ్రిటన్ పాపులేషన్ ఇప్పుడు కేవలం 7 కోట్ల లోపు, 6.8 కోట్లు. ఆ దేశంలో ఇప్పుడు 78,000 కేసులు ఉన్నాయి. అదే నిష్పత్తిలో చూస్తే మన దేశంలో అదే విధంగా వస్తే దాదాపు 15-20 లక్షల కేసులు వచ్చే అవకాశం రోజుకి. అలా వచ్చినప్పుడు మన క్లినిక్స్ కానివ్వండి, అవుట్ పేషెంట్ క్లినిక్స్ కానివ్వండి, గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆ సునామీ లాంటి కేసు తట్టుకోవడం కష్టం. కాబట్టి ఈ స్ప్రెడ్ని మనం స్లో చేయాలి. సో అందుకనే ఈ కేసులు ప్రమాదకరం కావచ్చు WHO హెచ్చరిస్తోంది. బ్రిటన్ కూడా ఆల్రెడీ నిన్న వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడారు, చాలా జాగ్రత్తగా ఉండమని. అవసరమైతే ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు, లాక్డౌన్ లాంటి. సో మన దేశానికి వస్తే మన దేశంలో ఇప్పుడు ప్రజల ప్రవర్తన కొంచెం నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది. కాబట్టి ఈ తరుణంలో మనం ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు, అంటే ఫస్ట్గా మన కోవిడ్ వచ్చినప్పుడు మార్చి ఏప్రిల్ 2020లో ఎలా ఉన్నామో అలా జాగ్రత్తగా ఉంటే మనం ఈ వేవ్ని స్లో చేయొచ్చు. ఈ వేవ్ని తప్పించడం కష్టం కావచ్చు, కాకపోతే మన వైద్య వ్యవస్థ తట్టుకోవాలంటే కేసులు నెమ్మదిగా వస్తే బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి మాస్క్ ధరించడం, గుమికొట్టడం మానేస్తే చాలా వరకు మనం ఈ ఒమిక్రాన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఎంవీరావు గారు, ఇక్కడ ఇంకొక డిస్కషన్ జరుగుతోంది. ఖచ్చితంగా ఇప్పుడు బూస్టర్ డోస్ అవసరం అన్న చర్చ జరుగుతోంది. అదే సందర్భంలో ఇక్కడ మరొక మాట ఏంటంటే, కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ టీకాలను తొలి 2 డోసుల్లో తీసుకున్న వారు ఈ 3 వేటిని బూస్టర్ తీసుకోకూడదు అని. దాన్ని ఎంతవరకు మనం ప్రామాణికంగా తీసుకోవాలనేది ఒకటి. నిజంగా ప్రామాణికంగా తీసుకుంటే మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ అదర్ వ్యాక్సిన్స్ ఎంత ఉన్నాయి అనేది మీరు చూస్తే ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా యూరోప్లో, అంటే కొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్స్ మార్చిస్తున్నారు. అంటే ఉదాహరణకు ముందు ఆస్ట్రాజెనికా, అంటే మన దగ్గర కోవిషీల్డ్ అంటాము, ఆ వ్యాక్సిన్ 2 డోసు తీసుకున్న వారిలో 3rd డోస్గా ఫైజర్ వ్యాక్సిన్ కానీ మోడర్నా వ్యాక్సిన్ ఇస్తే ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉందని అనేక పరీక్షలు తేలింది. అంటే వాళ్ళు ముందు ఈ మన కోవిషీల్డ్ ఇచ్చి సోకాల్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మోడర్నా కానీ ఫైజర్ ఇచ్చారు. సో మన దేశంలో అటువంటి ప్రయోగాలు ఇంకా జరగలేదు. సో మన దగ్గర ఇచ్చిన ప్రధానమైన వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాక్సిన్. అయితే బూస్టర్ డోస్ గురించి ఇంతవరకు మనకి ప్రభుత్వం తరఫు నుంచి, అంటే ఐసీఎం నుంచి ఇంతవరకు ఏ విధమైన గైడ్లైన్స్ కానీ ఈ విధంగా రికమెండేషన్ రాలేదు. ఎందుకంటే మన దేశంలో ఇంకా ఫస్ట్ డోస్ తీసుకున్న వారు కొంతమంది ఉన్నారు, సెకండ్ డోస్ తీసుకుని కొంతమంది ఉన్నారు. కాబట్టి వారికి ముందు వ్యాక్సిన్ ఇవ్వాలి. కాబట్టి వ్యాక్సిన్ల లభ్యత తక్కువ వద్ద అందరికి బూస్టర్ ఇస్తున్న విషయంలో ఇంకా ప్రభుత్వం ఏమీ నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే మీరు చూస్తే బ్రిటన్లో ఇప్పటికీ 45% పీపుల్లో బూస్టర్ డోస్ ఇచ్చారు. అదేవిధంగా యూఎస్లో కూడా చాలా మందికి ఎబో 18, ఎబో 16 కూడా బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఇలా ఇవ్వటం ఏమవుతుంది, యాంటీబాడీస్ బూస్ట్ అయ్యి స్పైక్ ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన కొత్త వైరస్లో దాదాపు 60 మ్యూటేషన్స్ ఉన్నాయి. కాబట్టి చాలా వరకు ప్రోటీన్స్ ఇంకా పాత ప్రోటీన్స్ ఉన్నాయి. కాబట్టి కొంతవరకు యాంటీబాడీస్ సంఖ్య ఎక్కువ చేస్తే, అంటే ఇమ్యూనిటీ ఎక్కువ చేస్తే తప్పకుండా వైరస్ ప్రభావం తగ్గుతుందని చెప్తున్నారు. ఎందుకంటే 2 సార్లు mRNA వ్యాక్సిన్స్ వారిలో దాని ప్రభావం 33% ఉంది. అదేవిధంగా 3 సార్లు వ్యాక్సిన్ చేసుకుంటే 70-80% వరకు వస్తుందని ఫైజర్ సంస్థ చెప్తుంది. దీన్ని బట్టి చూస్తే బూస్టర్ డోస్ యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. బూస్టర్ డోస్ ఇవ్వడంలో ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ మ్యూటేషన్ చెందని ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి వైరస్లో. కాబట్టి ఆ వైరస్ నిరోధించే శక్తి ఉంటుందని వాదన. అది కొన్ని ప్రయోగాలు నిరూపితం. ఎందుకంటే ఇంతకుముందు వ్యాక్సిన్ వేసుకున్న వారి ప్లాస్మా తీసుకొని మనం ఈ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్, అంటే ఈ వైరస్ న్యూట్రలైజ్ చేయడానికి ప్రయోగాలు చేసినప్పుడు
తప్పకుండా 3 డోసులు వేసుకున్న వారిలో ఈ ప్రయోగం ఎక్కువ అంటే ఫలితాలు చూపిస్తుందని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే బూస్టర్ డోసు తప్పనిసరిగా తీసుకోవాలి. కాకపోతే మన దేశంలో అది ప్రస్తుతం సాధ్యం కాదని మన ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే చాలామందికి ఇంకా ప్రాథమికంగా మనం ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఇవ్వలేదు. సో తొందరగా ఆ డోస్ ఇచ్చేసి అట్లీస్ట్ హై రిస్క్ గ్రూప్లో లైక్ మెడికల్ కేర్ హెల్త్ కేర్ వర్కర్స్ కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, టీచింగ్ స్టాఫ్లో తప్పకుండా బూస్టర్ డోస్ ఇస్తే మన ఓమిక్రాన్ స్ప్రెడ్ కొంతవరకు ఆపొచ్చు. కాకపోతే మన దేశంలో ఉన్న వ్యాక్సిన్లు ఈ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఎంతవరకు ఈ ఓమిక్రాన్ వేరియంట్ని మనం తట్టుకుంటున్నాయో ఎంతవరకు ప్రివెంట్ చేస్తున్నాయో చెప్పడానికి వరకు మనకి స్టడీస్ లేవు. దాని విధంగా స్టడీస్ జరుగుతున్నాయి. త్వరలో మనకి దానికి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఈ వ్యాక్సిన్ ఇంకోసారి వేసుకోవాలా వద్దా అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మీరు ఇందాక అన్నట్టుగా మన దేశంలో ఎక్కువ మంది కోవిషీల్డ్ కోవాక్సిన్ తీసుకున్నారు. ఒక రకంగా కొంత అత్యవసర వినియోగం కింద అనుమతులు ఉన్నప్పటికీ మోడర్నా కానీ ఫైజర్కి సంబంధించి ఇంకా అందుబాటులోకి రాలేదు. అంటే ఇందాక మనం అనుకున్న స్టడీ పరంగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు బూస్టర్ డోస్ తీసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా కొత్త టీకానే తీసుకోవాలి. అప్పుడు ఏ టీకా తీసుకుంటే బెటరు? మనకి ఇండియాలో ఇప్పుడు అవైలబిలిటీ ఉన్న టీకాలు ఏంటి? మనకి మీరు చూస్తే మనకి కోవాక్సిన్, కోవిషీల్డ్ అదే స్పుత్నిక్ వ్యాక్సిన్స్ మనకి లభ్యమవుతున్నాయి. అయితే దీని మీద అంటే న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అంటే ఈ ఇంతకుముందు వ్యాక్సిన్ తీసుకున్న వారి సీరం తీసుకొని ఆ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ వైరస్ ఎంత నియంత్రిస్తున్నాయో ఇప్పుడు ప్రయోగాలు జరుగుతున్నాయి. సో దీని వరకు మనకి ఫలితాలు తెలియదు. కానీ కొంత మనకి ప్రింట్ కానీ వివరాల ప్రకారం ఏంటంటే ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ ఎఫెక్టివ్ సేమ్ ఉంది. బూస్టర్ డోసు కూడా కొంతమంది ప్రయోగాలు ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు కూడా కోవాక్సిన్ తీసుకున్న కోవిషీల్డ్ తీసుకున్న కోవాక్సిన్ వేసుకున్నా లేదా అదే వ్యాక్సిన్ వేసుకున్నా కానీ ఇమ్యూనిటీ దాదాపు సమానంగా ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే దీని మీద మనకి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చాలా వరకు ప్రైవేట్ సంస్థలు ఈ ప్రయోగాలు చేయవు. ఐసీఎంఆర్ తప్పకుండా దీని మీద ప్రయోగాలు చేసి ఆ ఫలితాలను బట్టి మన వైద్య రంగానికి గైడ్లైన్స్ ఇవ్వాలి. సో అప్పటిదాకా మనం కొంచెం ఈ విషయంలో ఇది మన గ్రే ఏరియా అనుకోవాలి, మనకు సరిగా తెలియదు. కాబట్టి చాలామంది అన్అఫీషియల్గా అంటే ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఫారిన్కి వాళ్ళు మోడర్నా వ్యాక్సిన్ కానీ ఫైజర్ కానీ వేసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా వెళ్ళే వాళ్ళు, దుబాయ్ వెళ్ళిన వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. వచ్చిన తర్వాత చూస్తే యాంటీబాడీస్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. సో దాన్ని బట్టి చూస్తే ఇంతకుముందు మనం వేసుకున్న వ్యాక్సిన్కి భిన్నంగా ఇంకొకటి వ్యాక్సిన్ మోడర్నా కానీ ఫైజర్ వేసుకుంటే యాంటీబాడీస్ ఎక్కువ వస్తున్నాయి. అదేవిధంగా మనకి బ్రిటన్లో ఉన్న డాక్టర్లు కానివ్వండి, యూఎస్ ఏం చెప్తున్నారంటే థర్డ్ డోస్ వేసుకున్న వాళ్ళు దాదాపు వ్యాక్సిన్ ఎఫికసీ 70% పెరుగుతుంది. కాబట్టి థర్డ్ డోస్ కంపల్సరీ అందరూ బూస్టర్ డోస్ వేసుకొని నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన బోరిస్ జాన్సన్ అది యూకే ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. సో దాన్ని బట్టి చూస్తే తప్పకుండా బూస్టర్ డోస్ యొక్క ఉపయోగం ఉంది, దాని ఫలితం ఉంది. కాబట్టి మన ప్రభుత్వం తొందరగా దీని విషయంలో నిర్ణయం తీసుకోవాలి. మన దగ్గర వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెంచాలి. అవసరమైతే ఒమిక్రాన్ వేరియంట్కి ఎగెనిస్ట్గా ప్రాబ్లీ కొత్త వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం ఉంది. అనేక కంపెనీ నిర్ణయం కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశాయి. ఉదాహరణకి సైనోవాక్ కానివ్వండి, స్పుత్నిక్ కానివ్వండి, ఇతర కంపెనీలు కూడా 100 రోజుల్లో వాళ్ళు ఒమిక్రాన్కి తగ్గట్టుగా వ్యాక్సిన్ తయారు చేస్తామని చెప్తున్నారు. గతంలో మనం డెల్టా వేరియంట్ ఇంపాక్ట్ ఉండేప్పుడు రకరకాల మెడికల్ ప్రొసీజర్స్ కోసం మనం మాట్లాడుకున్నాం. కొన్ని అప్లై కూడా చేశారు, కొన్ని ఫలితాలు వచ్చాయి. అదే తీరులో ఇప్పుడు ఒమిక్రాన్పై బలంగా పనిచేస్తున్న మందులేంటి? మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ ప్రభావం లేదని ప్రపంచ స్థాయిలో కొందరు నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఏ విధానంలో మనం ఒమిక్రాన్ని డీల్ చేస్తే బెటర్గా ఉంటుంది? ఏ మందులు ఎఫెక్టివ్గా పనిచేస్తాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఒమిక్రాన్ వేరియంట్ ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్కి డెల్టా వేరియంట్కి ఏ మందులు ఇచ్చారో అవి మందులు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక తేడా ఉంది. ఇంతకుముందు మన దేశంలో కూడా చాలామందికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇస్తున్నాం, ఇండిమివ్యావ్ అని, కసిమివ్యావ్ అని. సో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ బ్రహ్మాండంగా పనిచేసి డెల్టా వేరియంట్కి దాదాపు 100% పనిచేశాయి. కాకపోతే ఇప్పుడు ఈ ఒమిక్రాన్ వేరియంట్కి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ పనిచేయట్లేదని ఆ కంపెనీ చెప్తుంది. కాబట్టి దీనికి ఇంకో కొత్త మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇప్పుడు మార్కెట్కి రాబోతుంది ఫైజర్ కంపెనీ ద్వారా. దానిపై సోట్రోవిమాబ్. ఓకే, ఇది చాలా బాగా పనిచేస్తుందని ఒమిక్రాన్ వేరియంట్కి. దానికే కాదు ఎన్ని వేరియంట్, ఏ వేరియంట్ అయినా, డెల్టా కావచ్చు, ఇంకో వేరియంట్ అయినా కూడా ఇది బాగా పనిచేస్తుంది అంటున్నారు. అది త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దానికి వాళ్ళు లైసెన్స్కి అప్లై చేసుకున్నారు. అది అన్ని దేశాల్లో లభ్యమైతే కొంతవరకు ఈ సిమ్టమ్స్ రాగానే ముఖ్యంగా పెద్దవారిలో ఇమ్యూన్ కాంపొనెంట్ పీపుల్లో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ సోట్రోవిమాబ్ వాడితే ఫలితం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకో శుభవార్త ఏంటంటే ప్యాక్స్లోడ్ అనే మందు, అది కూడా ఫైజర్ కంపెనీ తయారు చేసింది. సో అది కూడా ఫలితాలు దాదాపు 90% వరకు కూడా ఇది వాడిన పేషెంట్స్ రోజుకు 2 క్యాప్సూల్స్ 5 రోజులు వాడితే దాదాపు 90% మందికి హాస్పిటల్ చేరే అవకాశం తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేవు. కాబట్టి ఈ మందు కూడా త్వరలో మన దేశంలో అన్ని దేశాల్లో కూడా లభ్యం అవకాశం ఉంది. పనిచేస్తుంది చెప్తున్నారు.
అవునండి, మాత్ర రూపంలో ఉంటుంది. అవునండి, ఓరల్ టాబ్లెట్స్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంతకుముందు మొల్నూపిరావిర్ అనే మందు చాలా వరకు కూడా మెర్క్ కంపెనీ అనేక దేశాల ప్రయోగాలు చేసింది. మన దేశంలో కూడా యశోద హాస్పిటల్ కూడా మేము ట్రయల్ చేసాము. దానివల్ల కొంత ఫలితం ఉంది. కాకపోతే కొత్తగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కేవలం 30% మందిలోనే ఇది హాస్పిటల్ అడ్మిషన్ ప్రివెంట్ చేస్తుందని, అంతా ఎక్కువగా పనిచేయని చెప్తున్నారు. కానీ మనకున్న 2 మందులు ఇప్పుడు సోట్రిమాబ్ అనే మోనోక్లోనల్ యాంటీబాడీసు, అదేవిధంగా ప్యాక్స్లోవిడ్ మందు తప్పకుండా ఈ ఒమిక్రాన్ని బాగా ఎదుర్కొంటాయి. సో త్వరలో అవి మార్కెట్ లభ్యం అవుతాయని ఆశిద్దాం. ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కాకుండా ఎర్లీ డయాగ్నోసిస్, ఇప్పుడు ఈ సిమ్టమ్స్ మారాయి కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్. కోవిడ్లో ఇంతవరకు డెల్టా వేరియంట్ కావచ్చు, ఏ వేరియంట్ అయినా మరణాలు ఎక్కువ వచ్చాయంటే పేషెంట్స్ డిలే చేసినప్పుడు. చాలామంది మనకెందుకు కోవిడ్ వస్తుందిలే అని మామూలు జలుబని చాలామంది నిర్లక్ష్యం చేశారు. అటువంటి వారికి అది లంగ్స్ దాకా వెళ్ళి వారికి ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడైనా మనం ఏ జబ్బైనా ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కూడా సాధారణ జబ్బులాగా వస్తుంది కాబట్టి కామన్ కోల్డ్ సిమ్టమ్స్ వస్తే వెంటనే మీరు PCR టెస్ట్ చేయించుకోవాలి. వారు గవర్నమెంట్ దాని అనుమానం వస్తే జెనెటిక్స్ టెక్నిక్ చేస్తారు, వారు సహకరించాలి. అలా చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే మన దేశంలో ఇతర దేశాలు పోలిస్తే మోర్టాలిటీ చాలా చాలా తక్కువ. మనం చేయాల్సింది ఒకటే, ఎర్లీ డయాగ్నోసిస్, ట్రీట్మెంటు, అదేవిధంగా ఐసోలేషన్. ఇవన్నీ చేస్తే తప్పకుండా మనం ఇంతకుముందులాగానే కోవిడ్ని ఎదుర్కోవచ్చు. కాకపోతే డెల్టా వేరియంట్లో మనం దెబ్బతిన్నాం. అది కాకుండా ఉండాలంటే ప్రజలు మాస్కు, ప్రివెన్షన్, ఓవర్ క్రౌడింగు, వ్యాక్సినేషను ఇవన్నీ చేస్తే తప్పకుండా మన దేశం ఇప్పుడు ఎంతో అనుభవజ్ఞమైన వైద్యరంగం ఉంది. ఫెసిలిటీస్, నాకు డాక్టర్ గారు చెప్పినట్టు ఫెసిలిటీస్ బాగా కొన్ని 100 రెట్లు మనకి ఫెసిలిటీస్ ఎక్కువయ్యాయి. కాబట్టి ఏమాత్రం భయపడదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. కామన్ కోల్డ్ ఉంటే టెస్ట్ చేయించుకోవాలంటున్నారు. ఇప్పుడు సాధారణంగా చలికాలం, చలి తీవ్రత కూడా పెరిగింది. కామన్గా అందరికీ ఈ విధంగా జలుబులు, దగ్గులు ఉండడం కామన్. అంటే ఒక కామన్ కోల్డ్ అనేది కామన్గా అందరికీ వచ్చేదే. అంటే ఇప్పుడు కూడా మనం భయపడాలా? అందులో మనం స్పెసిఫిక్గా ఏ లక్షణాలు ఉంటే టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళాలా? ఇప్పుడు మనకు సిమ్టమ్స్ కొంచెం భిన్నంగా ఉన్నాయి. అంటే ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన వారికి ఇందాక నేను చెప్పినట్టుగా జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి అవి ఉంటాయి, కొంచెం ఒళ్ళు నొప్పులు ఉంటున్నాయి, నీరసం ఉంటుంది. సాధారణంగా మామూలు కామన్ కోల్డ్లో నీరసం ఉండదు, ఒళ్ళు నొప్పులు ఉండవు. కాకపోతే ఎనీ ఫ్లూ ఆర్ ఈవెన్ కోవిడ్లో మనకి ఒళ్ళు నొప్పులు, నీరసం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదొక లక్షణంగా మనం భావించాలి, ఒక సెపరేట్ లక్షణంగా భావించి డిఫరెన్షియేట్ చేసుకొని మనం వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. అదేవిధంగా పెద్దవారిలో, ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, వయసు పెద్దవారిలో ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా సరే, నీరసం ఉన్నా, కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా, గొంతు నొప్పి ఉన్నా, అది మన కోవిడ్గానే అనుమానించాలి. ఎందుకంటే వారిలో డయాగ్నోస్ లేట్ అయితే ఇది మరణానికి దారిసే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం సంకోచం లేకుండా సిమ్టమ్స్ సిల్లీగా అనిపించినా కానీ వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. దీంట్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.